ఓకే స్టూడెంట్స్, చూడండి, ఇది ఎక్సర్సైజ్ 3.3. మనకి ఎక్సర్సైజ్ అంతా కూడా ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్లో మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం. ఈ ఎలిమినేషన్ మెథడ్ లేదా క్యాన్సిలేషన్ మెథడ్లో మనం అయితే ఎక్స్ టర్మ్ లేదా వై టర్మ్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్స్ టర్మ్ని క్యాన్సిల్ చేస్తే వై వాల్యూ వస్తుంది, వై టర్మ్ని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అయితే ఈ క్యాన్సిలేషన్ లేదా ఎలిమినేషన్ చేయాలన్నది మనం 6th 7th నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ని మనం ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2x ఉంది, ఇక్కడ +2x ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ముందు క్లాసులు అన్నింటిలో కూడా మనం కట్ చేసి సో ఇది 0 అనుకుంటున్నాం. అంటే ఏంటి? సేమ్ టర్మ్, ఇక్కడ 2x ఇక్కడ 2x, డిఫరెంట్ సైన్స్. అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా కట్ చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ +5y -5y ఇలా ఉంటే మనం కట్ చేసేస్తున్నాం అనమాట. సో సేమ్ టర్మ్స్ ఉండాలి, డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇక్కడ 5x ఇక్కడ +5x ఉందనుకోండి, ఇలాంటప్పుడు మనం క్యాన్సిల్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ని సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా సింబల్స్ మారుస్తాం. అంటే ఏంటి? +5x అప్పుడు మైనస్ ఇంటూ ప్లస్, ఇది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అనమాట. చేస్తే అది ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ -5x అయ్యి అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. లేకపోతే రెండు +5xలే ఉన్నాయి, అప్పుడు క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి మనం ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు ఈ సెకండ్ టర్మ్ తాలూకా సింబల్ మారి ఈ +5x -5x అన్నది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలాగే ఒక్కొక్కసారి ఇక్కడ -5y ఉందనుకోండి, ఇక్కడ కూడా -5 ఉంది అనుకోండి, ఇప్పుడు కూడా మనం సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే సెకండ్ టర్మ్ తాలూకా సింబల్ మారుతుంది. -5y మైనస్ ఇంటూ మైనస్ +5y, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. సో క్యాన్సిల్ చేయాలంటే మనకి ఏంటి రూలు? మనకి సేమ్ టర్మ్స్ ఉండాలి, డిఫరెంట్ సైన్స్ ఉండాలి. అలాంటప్పుడు ఎప్పుడు కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే ఒక్కొక్కసారి మనకి సేమ్ టర్మ్స్ ఇవ్వడం జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడేమో 2x అని ఇస్తారు, ఇక్కడేమో 3x అని ఇస్తారు. ఇప్పుడు ఈ 2x 3x మనకి క్యాన్సిల్ అవ్వ కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సెకండ్ టర్మ్లో ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ తోటి ఫస్ట్ టర్మ్లో ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ తోటి సెకండ్ టర్మ్ని ఇంటూ చేస్తే చూడండి, ఇప్పుడు 3 2 6x, ఇక్కడ చూడండి 2 3 6x. అంటే టర్మ్స్ ఈక్వల్ అవ్వడం అన్నది జరుగుతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి మనకి ఈక్వల్ టర్మ్స్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి అంటే ఎక్స్ టర్మ్ని ఈక్వల్ చేయాలి అని మీరు అనుకుంటే సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ తోటి ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ తోటి సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ చేస్తే మనకి ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ అయిపోతుంది. అలాగే సేమ్ మీకు వై టర్మ్స్ ఈక్వల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈక్వేషన్లో వై టర్ము, సెకండ్ ఈక్వేషన్లో వై టర్ము సేమ్గా లేకపోతే మీరు ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న వై టర్మ్ని సెకండ్ ఈక్వేషన్లో ఉన్న వై టర్మ్ తోటి, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న వై టర్మ్ని ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న వై టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ వై టర్మ్ తోటి ఇంటూ చేయాలన్నమాట. అలా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా టర్మ్స్ ఈక్వల్ అయిపోయి మనం క్యాన్సిల్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, చూడండి, మనం ఎంతసేపు కూడా కొన్ని రూల్స్ తెలుసుకున్నాము క్యాన్సిలేషన్ మెథడ్లో ఎలా క్యాన్సిల్ చేయాలి, ఎటువంటి సందర్భంలో క్యాన్సిల్ చేయాలని. సో ఇప్పుడు ఫస్ట్ లెక్క చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చారు? x + y = 5. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషను. అలాగే 2x - 3y = 4. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఎక్స్ టర్మ్స్ ఏంటంటే ఉన్నాయి మనకి ఇక్కడ 1x ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 2x. అంటే రెండు సేమ్ కాదు, కట్ చేసేద్దాం అంటే. అలాగే వై టర్మ్స్ చూడండి, ఇక్కడ 1y ఉంది, ఇక్కడేమో 3y ఉంది. సో ఆ రెండు కూడా సేమ్ కాదు. సో మనం ఎక్స్ టర్మ్స్ని కానీ వై టర్మ్స్ని కానీ మనం ఈక్వల్ చేసుకుంటే క్యాన్సిలేషన్ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై ఈక్వేషన్ 1/2. ఇక్కడ 2 తోటే ఎందుకు ఇంటూ చేస్తున్నాం? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ అంత 2, దాంతో ఫస్ట్ ఈక్వేషన్ని, అలాగే ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ 1 తోటి సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ చేస్తే సరిపోతుంది. సో మల్టిప్లై ఈక్వేషన్ 1/2 అండ్ ఈక్వేషన్ 2/1. సెకండ్ ఈక్వేషన్ని 1 తోటి ఇంటూ చేయమని చెప్పాను. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ప్రతి టర్మ్ని మనం 2తో ఇంటూ చేద్దాం. సో ఫస్ట్ 1xని 2తో ఇంటూ చేస్తే 2x,
1yని 2తో ఇంటూ చేస్తే 2y, 5ని 2తో ఇంటూ చేస్తే 10, అంటే 2x + 2y = 10. సెకండ్ ఈక్వేషన్ని 1 టేబుల్ తోటి ఇంటూ చేయమని చెప్పాము కాబట్టి 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ +2x ఇక్కడ +2x అంటే టర్మ్స్ ఈక్వల్ అయ్యి కానీ సేమ్ సింబల్ వచ్చింది. ఇప్పుడు మనకి ఆ రెండు క్యాన్సిల్ అవ్వవు కదా. అలాంటప్పుడు ఏం చెప్పాను నేను, సబ్ట్రాక్షన్ చేస్తే ఈ సింబల్స్ అన్నీ కూడా సెకండ్ లైన్లో ఉండే సింబల్స్ అన్నీ కూడా మారడం జరుగుతుంది. అప్పుడు +2x ఈ -2x క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా, ఇవి ఇలా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు చూడండి మీదనేమో +2y కిందనేమో +3y అంటే +5y = 10 - 4 అంటే ఎంత వచ్చింది 6. సో y = 5y అంటే 5 × y కదా. సో ఇంటూ 5 ఇటువైపు వెళ్తే /5. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి 6/5 అన్నది రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y in 1. సో ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటుంది, x + y = 5 కదా. ఇందులో y బదులు మనం ఏం చేస్తామంటే 6/5 వేస్తాం =5. ఇప్పుడు ఈ +6/5 అటువైపు వెళ్తే ఏమవుతుంది -6/5. అప్పుడు x = ఈ రెండు ఇంటూ చేస్తే 5 5s are 25 - 6/5. సో x = 19/5. చూడండి మనకి x వాల్యూ ఎంత వచ్చింది 19/5. అలాగే ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది మనకి 6/5. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం తాలూకా సొల్యూషన్ సెట్ ఏంటంటే 19/5 6/5. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, చూడండి మనకి ఇది సెకండ్ ప్రాబ్లము. ఫస్ట్ బిట్లో 3x + 4y = 10 ఇది ఫస్ట్ ఈక్వేషన్. 2x - 2y = 2 ఇది సెకండ్ ఈక్వేషన్. మనం ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్లో x టర్మ్స్ చూస్తే వేరువేరుగా ఉన్నాయి. x టర్మ్స్ని మనం ఈక్వల్ చేయడానికి రూల్ చెప్పాను నేను మీకు. ఇక్కడ సెకండ్ టర్మ్స్ అంటే y టర్మ్స్ చూడండి మీదన 4 ఉంది, కింద దానిలో ఏమో 2 ఉంది. సో కింద సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఈ 2yని 4y చేయాలంటే సింపుల్, మనం 2తో ఇంటూ చేస్తే 2y's 4y's అయిపోతాయి. కాబట్టి మనం సెకండ్ ఈక్వేషన్ని 2తో ఇంటూ చేస్తే y టర్మ్స్ ఈక్వల్ అయిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మల్టిప్లై ఈక్వేషన్ 2/2 అంటే సెకండ్ ఈక్వేషన్ని 2తో ఇంటూ చేద్దామని. ఇంకా ఫస్ట్ ఈక్వేషన్ని ఏం చేంజ్ చేయకుండా దాన్ని ఎలా ఉన్నదాన్ని అలా మనం తీసేసుకుని అప్పుడు ఏం చేయాలంటే దెన్ సాల్వ్ 1 and 2 ఇదన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ 3x + 4y = 10 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సెకండ్ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నాం 2తో ఇంటూ చేయమన్నాం. 2 × 2x 4x, 2 × 2y 4y, 2 2s are 4. ఇప్పుడు సాల్వ్ చేయమని రాసాం. కాబట్టి ఇప్పుడు చూడండి +4y - 4y డిఫరెంట్ సింబల్ సేమ్ టర్మ్ ఎంత వస్తుంది 7x. అలాగే 10 + 4 అంటే ఎంత వస్తుంది మనకి 14. ఇప్పుడు ఇంటూ 7 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది మనకి /7. సో x = 2. సో x వాల్యూ మనకు వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ x వాల్యూని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో వేద్దాం. సబ్స్టిట్యూట్ x in 1. ఈ x వాల్యూని తీసుకెళ్ళి 1లో వేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి 3x + 4y = 10 కదా. ఇందులో x బదులు 2 వేద్దాం +4y = 10. 3 2s are 6 +4y = 10. అప్పుడు 4y = +6 అటువైపు వెళ్తే -6. సో 4y = 4 అండ్ y = 4/4. సో y = 1. సో మనకి సొల్యూషన్ సెట్ ఏంటి వచ్చింది, x వాల్యూ ఏమో 2, y వాల్యూ ఏమో 1. ఓకే.